హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 90. చల్లగా ఉండండి తల్లి ఇద్దరు అని దీవించారు మీనాక్షి గారు. వెళ్ళొస్తాం పెద్దమ్మ, పెద్దనాన్న, అన్నయ్యలు, అలాగే వేద, నువ్వు జాగ్రత్త, ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేస్తాను, బాయ్ అని అంది సారిక. బాయ్ వదిన అని అంది వేద. ఇక వాళ్ళు వెళ్ళాక మళ్ళీ వేద పాపని రుద్ర రూమ్కి తీసుకుని వెళ్ళాడు. వేదని బెడ్ మీద పడుకోబెట్టి రుద్ర లేస్తూ ఉంటే అతడిని లేవనివ్వకుండా అతడి కాలర్ పట్టుకుంది వేద. ఏంటే అని కళ్ళు ఎగరేశాడు రుద్ర. వేద మూతి ముందుకు పెట్టింది. అలా అంటే ఏంటే అని అడిగాడు రుద్ర. ముద్దు కావాలి నాకు అంది వేద కళ్ళు టపటపా కొడుతూ. ముద్దు కాదు, మూతి పగులుతుంది, అర్థమైందా అని వేద మూతి మీద చిన్నగా ఒక్కటి వేశాడు రుద్ర. హా అని వేద ఆ మూతిని రుద్దుకుంటూ ప్లీజ్ ఒక్కటి ఇవ్వచ్చు కదా అంది. ఒక్కటి లేదు, రెండు లేదు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పడుకోవే. బావా ప్లీజ్ అని రాగాలు తీయడం మొదలుపెట్టింది వేద. ఏంటే నీ అల్లరి, నువ్వున్న పొజిషన్ ఏంటి, నువ్వు వేసే వేషాలేంటి? బుద్ధిగా ఉండాలి అని చెప్పానా నేను అన్నాడు రుద్ర గట్టిగా. అంతే, బుంగమూతి ఏడుపు రెండూ పెట్టి నువ్వు నన్ను తిడుతున్నావు పో. నేను అలిగాను, నన్ను అస్సలు బాగా చూసుకోవడం లేదు నువ్వు. నేనేం అడిగినా ఇవ్వడం లేదు నువ్వు అని సైడ్కి తిరిగి రాగాలు తీస్తూ ఉంది వేద. నీతో నా వల్ల కాదే, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే దక్ష అని పిలిచాడు రుద్ర. అయినా పాప నుండి నో రెస్పాన్స్. దక్ష ఇటు చూడవే అని రుద్ర వేద పక్కకి వెళ్ళి పడుకొని ఆమె చుట్టూ చేయి వేసి పిలిచాడు. అయినా వేద తిరగలేదు. తన్నులు తింటావు చెప్తున్నా, ఇటు తిరగమన్నానా? ఈ టైంలో ఏంటే నీ పనులు అన్నాడు రుద్ర సీరియస్గా. బాబుగారి వాయిస్కి భయపడి మెల్లిగా రుద్ర వైపు తిరిగింది. కానీ రుద్రని చూడలేదు. ఆమె బుంగమూతిని చూసి రుద్రకి నవ్వొచ్చింది. నవ్వితే ఇంకా ఏడుస్తుంది అని ఆమె పెదాలపైన అతడి బొటన వేలితో రాస్తూ ఇప్పుడు ముద్దు మొదలు పెడితే నేను ఆగలేను కదే, ఎందుకే ఇలాంటి టైంలో నన్ను టెంప్ట్ చేస్తున్నావు? నీ ముద్దు నీకు దొరికాక నువ్వు సైలెంట్గా పడుకుంటావు, ఆ తర్వాత నా పరిస్థితి ఏంటే అని కళ్ళు ఎగరేశాడు రుద్ర. ఏమవుతుంది, ఏమవ్వదు అంది వేద మెల్లిగా అతడి ఎద మీదకి చేరుతూ. నీకేమవ్వదు, నాకవుతుందే అన్నాడు రుద్ర. అప్పటికే ఆమె అంత దగ్గరగా వస్తూ ఉంటే ఆమె బుజ్జి బుజ్జి పెదాలు అతడిని ఊరించి అతడి బాడీలో ఏదో ఏదో అవుతూ ఉంటే దానికి తగ్గట్టుగా రుద్ర షర్ట్ బటన్స్ తీస్తూ అతడి ఛాతి మీద ఆమె సున్నితమైన వేళ్లతో స్మూత్గా నిమురుతూ ఉంది వేద. దక్ష, ఇప్పుడు ఏదైనా చేశాను అనుకో, తట్టుకోలేవు, వదలవే నన్ను అన్నాడు రుద్ర బాబుగారి ఫీలింగ్స్ అన్నీ లోపలే తొక్కేస్తూ. ఎందుకు తట్టుకోలేవు? బాగా తట్టుకోగలను నేను, చాలా బాగున్నాను నేను అని చెప్పారు తెలుసా డాక్టర్ గారు అని అంది వేద. నీ మొహం, మనం ఇంటిమేట్ అయితే బేబీకి ఇబ్బందే, అర్థం చేసుకో. లేదు, నేను డాక్టర్ గారిని అడిగాను, ఇప్పుడు అంతా బాగుంది, ఏం కాదు అన్నారు బావా అంది వేద. ఎవరు చెప్పినా సరే నేను వినను. నాకు నువ్వు, నా బేబీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి తిక్క తిక్క పనులు మానేసి పడుకోవే అని ఆమెని గట్టిగా హత్తుకున్నాడు రుద్ర. హహహా ప్లీజ్ చిన్న కిసి ఇవ్వచ్చు కదా బావా అంది గారంగా అతడి కౌగిలిలో ఉండే. ఉఫ్ రాక్షసివే, ఏది వద్దు అంటే అదే కావాలి అంటావు అని మెల్లిగా ఆమె బుజ్జి పెదాలను కాసేపు స్మూత్గా ముద్దాడి వదిలి ఇప్పుడు ఓకేనా అని అడిగాడు వేద జుట్టుని వెనక్కి సర్దుతూ. ఐ లవ్ యూ బావా అంది వేద తన బుజ్జి మూతిని ముందుకు పెట్టి ఇంకా క్యూట్గా రుద్రనే చూస్తూ.
ఎలా అంటే ఆ చూపుకే మనోడు మెల్ట్ అయిపోయి ఏదేదో చేసేసేలాగా. కానీ ఇప్పుడు ఏం చేసే పొజిషన్‌లో లేడు కదా! వేద హెల్త్ బాగున్నా కానీ అసలు అతడు ఛాన్స్ తీసుకోలేడు. కాబట్టి ఆమె క్యూట్‌గా పెట్టిన మూతి పైన గట్టిగా కొరికి, "ఎందుకే ఇలా టెంప్ట్ చేసి చంపుతున్నావు? తిని టాబ్లెట్స్ వేసుకున్నావు కదా! సైలెంట్‌గా పడుకోవచ్చు కదా! ఆహా! ఎందుకే ఇలా పిచ్చి లేపుతున్నావు?" అని అన్నాడు రుద్ర గట్టిగా ఆమెను హత్తుకుంటూ. "హా" మెల్లిగా అంది అతడి పట్టుకి భయపడి వేద. "పట్టుకుంటేనే అరిచి గోల చేస్తున్నావు. అలాంటిది ఇప్పుడు నేనేమైనా చేస్తే తట్టుకునే పొజిషన్‌లో ఉన్నావంటే నువ్వు? ముట్టుకుంటేనే 3 కిలోమీటర్ల వరకు వినబడేలా అరిచి ఇదవుతావు. మళ్ళీ ఇప్పుడంటిది నన్ను తట్టుకుంటుంది అంట. మాట్లాడడానికైనా కాస్త సిగ్గుండాలి నీకు. ఎందుకే ఇలాంటి టైంలో నన్ను రెచ్చగొట్టి నీకు పెయిన్ తెచ్చుకుంటావు?" అన్నాడు రుద్ర. "ఎందుకంటే నువ్విచ్చే ఏ ఫీలింగ్ అయినా బావుంటుంది. నీకు నాకు నీ కోపం అన్నా కూడా నాకిష్టమే. నువ్విచ్చే పెయిన్ అయినా నాకు ఇష్టమే" అని చెప్పింది వేద అల్లరిగా రుద్ర కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ. "బాగా మాటలు నేర్చావే నువ్వు. అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నావు కదా ఏదైనా నాతో. హ! ఏమీ అనలేను అనుకుంటున్నావేమో. కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని, ఇవన్నీ చూసి నువ్వు డెలివరీ అయ్యాక వీటన్నిటికీ నీకు బదులు చెప్పే తీరుతాను. అప్పుడు కూడా ఇంతే కాన్ఫిడెంట్‌గా ఉండవే నువ్వు" అన్నాడు రుద్ర. "ఉంటాను. నాకేమైనా భయమా? మా ఆయనే కదా" అని అంది వేద ఇంకా రుద్రని ఉడికిస్తూ నవ్వుతూ. "నడవనివ్వవే, నీది నడుస్తుందిప్పుడు. నేనేం చేయలేను అనే కదా నీ ధీమా." "అంత లేదులే. అయినా నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను. నువ్వు ఐ లవ్ యూ టూ చెప్పలేదు నాకు" అని మళ్ళీ బుంగమూతి పెట్టుకొని అంది వేద పాప. "ఇప్పుడు చెప్పే పొజిషన్‌లో ఉన్నావా నువ్వు? నేనెలా ఉంటే నీకేంటి? నేను ఐ లవ్ యూ చెప్పాను కదా! నువ్వు కూడా ఐ లవ్ యూ టూ చెప్పు బావా" అని అతడి కాలర్ పట్టుకొని రాగాలు తీస్తూ గారాం చేయడం మొదలుపెట్టింది వేద. "నిజంగా నీకు మూడ్ స్వింగ్స్ మామూలుగా లేవే. చాలా ఉన్నాయి. ఎంతలా సతాయించుకుంటున్నావో తెలుస్తుందా నన్ను?" అన్నాడు రుద్ర. "నేనేం చేసినా ఇప్పుడే బావా. నార్మల్‌గా అయితే 4 తన్నులు పడతాయని నాకు చాలా బాగా తెలుసు కదా! ఇప్పుడు నీ కొడుకు నా కడుపులో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు నన్నేం చేయలేవు. నేను అడిగింది నువ్వు చేసి తీరాలి. లేకపోతే బాగోదు. అత్తయ్యతో నీ పేరు చెప్పి ఏడుస్తాను నేను. ఐ లవ్ యూ టూ చెప్పు బావా" అని అతడి కాలర్‌ని లాగుతూ ఉంటుంది వేద. "సరే సరే, ఎవరైనా ఇలా అడిగి చెప్పించుకుంటారే మెంటల్ దానా. అన్నీ చిన్న పిల్లల వేషాలే. నువ్వే ఇప్పుడు మమ్మీవి అవ్వబోతున్నావు. అయినా కూడా నీకు ఈ చిన్నపిల్లల వేషాలు పోలేదు కదా" అని భార్య బుగ్గలు లాగి ఆమె కళ్ళల్లోకి డీప్గా చూస్తూ "లవ్ యూ దక్ష" అని చెప్పాడు రుద్ర. అతడు ఎంత నార్మల్గా చెప్పినా వేదకి అదొక ఎవరెస్ట్ ఎక్కినంత ఫీలింగ్ అన్నమాట. ఎందుకంటే మనోడు నార్మల్గా ఐ లవ్ యూ చెప్పడు. ఇప్పుడు అంత బలవంత పెట్టింది కాబట్టి చెప్పేసరికి ఆ మాటకి వేద మెల్ట్ అయిపోతూ "లవ్ యూ టూ బావా, లవ్ యూ సో మచ్ నా బంగారం" అని రుద్ర పెదవుల మీద ఆమె ముద్దు పెట్టుకొని "థ్యాంక్ యూ బావా" అని అంది. "ఎందుకే?" అన్నాడు రుద్ర ఆమెని దగ్గరికి తీసుకొని ఆమె సంతోషాన్ని అతడు హ్యాపీగా చూస్తూ. "ఇన్ని సంతోషాలను, ఇంత హ్యాపీనెస్ని నాకు ఇచ్చావు కదా, అందుకు థ్యాంక్ యూ. అలాగే నా పిచ్చిని భరిస్తున్నందుకు, నన్ను భరిస్తున్నందుకు" అని అంది వేద. "ఒప్పుకున్నావన్నమాట అయితే నీది పిచ్చి" అని అన్నాడు రుద్ర సైడ్ స్మైల్ చేస్తూ. "నేను నీకు ఎంత ఫీల్తో ఇవన్నీ చెప్తే నేను అన్న ఒక్క పిచ్చి అనే మాటే నీకు అర్థమైంది కదా. పో, నీ దోస్తుకచ్చినే నేను నీతో మాట్లాడను. నీ పేరు అత్తయ్యకి మావయ్యకి చెప్పి నిన్ను తిట్టిస్తాను చూడు" అని రుద్రని తిడుతూనే అతడి మీద మొత్తంగా ఒదుగుతూ పడుకుంటుంటే "దెబ్బలు పడతాయి. అలా పడుకోవద్దని చెప్పిందా మమ్మీ? సైలెంట్గా పడుకో. జాగ్రత్తగా ఇలా పడుకోకూడదు" అని ఆమెను వెళ్ళకిలా తిప్పి బొమ్మలా పడుకోబెట్టాడు రుద్ర. "కానీ మన అమ్మాయి గారికి అలా పడుకోవడం రావాలి కదా.
నిద్రలో అసలే ఎన్ని వేషాలు వేస్తుందో. గడియారం ముళ్ళులా తిరిగి తిరిగి రుద్ర మీదకి, అతడి మీద పడుకుంటూ ఎన్ని వేషాలు వేస్తుందో. అదంతా కూడా చక్కగా భరించేవాడు రుద్రబాబు. కానీ ఇప్పుడు ఆమె అలా పడుకోవడానికి అస్సలు వీలు లేదు. కాబట్టి గంటకు ఒకసారి 2 సార్లు మెలకువ తెచ్చుకొని మరీ ఆమెని సరిగ్గా పడుకోబెడుతూ ఉన్నాడు. వేద స్లీపింగ్ పొజిషన్స్ అతడికి చాలా పద్ధతిగా తెలుసు కాబట్టి. చూస్తున్నాను, నీకెంత చెప్పినా మళ్ళీ అలానే పడుకుంటున్నావు. కాలు చెయ్యి అటు ఇటు వేసి పడుకున్నావంటే మార్నింగ్ లేవగానే తన్నులు తింటావు. సరిగ్గా పడుకో, లేకపోతే బేబీకి ఇబ్బంది అవుతుంది, నీకే స్టమక్కి ఇబ్బంది అవుతుంది. డాక్టర్ గారు చెప్పారు కదా ఎలా పడుకోవాలి అని. ప్రెగ్నెన్సీ పిల్లో ఆర్డర్ చేశాను, రేపు వస్తుంది అనుకుంటా. అది పక్కన పెట్టుకొని పడుకో. అప్పటి వరకు పిచ్చి పిచ్చి పొజిషన్స్లో పడుకోకు, నీకే ఇబ్బంది అని రుద్ర సీరియస్గా చెప్పగానే, అలాగేలే, మరి అంత దూరంగా పడుకోబెట్టకు, దగ్గరగా రా అని ఆమె మూతి ముడుచుకొని అడగడంతో రుద్ర అనే వేద దగ్గరికి జరిగి ఆమె పొట్ట చుట్టూ చేతులు వేసి ఇక పడుకో అనగానే వేద కళ్ళు మూసుకుంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.